ప్రాబ్లమ్స్ లో ఉంది. సరే ఇంకొకటి అన్న, ఇప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, లేదంటే వరుస మరణాలు జరుగుతాయి, దానికి ఉన్న వాస్తుకు సంబంధం ఉందా? 100% ఉంది. 100% నాట్ మీరు అంటే నాకు 200% ఉందా లేదా కానీ 100%. ఆ 200 ఉంటే 1000% కూడా ఉంటది. అవునా? అంటే 100కి 100% సూసైడ్ కి వాస్తుకి దగ్గర సంబంధం ఉంది. యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా కొన్నిసార్లు సంబంధం ఉంటుంది. ఎందుకంటే వాస్తుపరంగా ఇల్లు బాగుండకపోతే ఆ ఇంట్లో మనుషులు కొంచెం స్పీడు తత్వాలు చేంజ్ అయిపోతాయి అనమాట. నేను రీసెంట్ గా చూసా, ఆ ఇంట్లో 4 చనిపోయారు. ఒకరు యాక్సిడెంట్ లో చనిపోయినారు, 2 సూసైడ్ చేసుకోరు, ఒకరు పక్షవాతం వచ్చి చనిపోయారు ఒకటే ఇంట్లో. నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు తనకు స్థలం వేస్ట్ కావద్దని చెప్పి ఇల్లు మొత్తం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా కట్టేసుకున్నారు. ఇప్పుడు గ్యాప్ లేకుండా కట్టేసుకున్నప్పుడు ఉత్తరం దక్షిణం మూత అయింది ఆ ఇంట్లో. ఉత్తరం దక్షిణం మూత ఎప్పుడైతే అవుతుందో దక్షిణం మూత మరణానికి కారణం అవుతుందండి. ఏ ఇంట్లో అయితే దక్షిణం మూతబడి ఉంటుందో ఇంకా రాసి పెట్టుకోవాలా ఏదో సమస్య వస్తుంది అని. ఎక్కడైనా కానీ చాలా మంది ఏం చేస్తారు, దక్షిణం ఖాళీ ఉండొద్దు అని చెప్పి, అప్పట్లో మీరు అన్నట్టు పూర్వం రోజుల్లో ఇది ఒక విషయం, దక్షిణం ఖాళీ ఉండొద్దు, పశ్చిమం ఖాళీ ఉండొద్దు అని చెప్పి, లేదా ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు దక్షిణం ఖాళీ లేకపోతే అయిపోతుంది కదా, తక్కువ ఉండడం ఏంటి మొత్తమే తీసేస్తా అంటాడు ఈయన. లేదు కొంచెం ఒక వాటర్ ఉండాలి ఈశాన్యంలో అంటే 2 బాయిలే తోడతాడు. ఇలా ఉంటుంది మూర్ఖత్వం అనమాట. ఆ మూర్ఖత్వానికి బలి 4 ప్రాణాలండి. నిజంగా పిల్లలు చనిపోయినారు, పెళ్లిళ్ళు అయిన తర్వాత 2 పిల్లలు చనిపోయినారు. అలా చాలా దారుణం ఏంటంటే దక్షిణం మూత ఉత్తరం మూత ఆ ఇంట్లో. ఉత్తరం మూత ఏంటంటే మన మనసు కారణం, మనసు చంచలమై సూసైడ్కి ఏంటి కారణం, మనసు మాకు కంట్రోల్ ఉంటుంది అనమాట. ఏ ఇంట్లో అయితే మనకు ఉత్తరం మూత ఉంటుందో ఆ ఇంట్లో మనసు కంట్రోల్ ఉండదు, వాళ్ళు చెప్పినట్టు వినరు, ఇంకా చంచలం ఎక్కువైతుంది అనమాట, రకరకాలుగా వ్యవహరిస్తారు వాళ్ళు. ఈ దక్షిణం ఏంటి డిప్రెషన్ కి కారణం అవుతుంది. సో దానివల్ల ఏంది 2 సూసైడ్లు అయినాయి అక్కడ, ఒకటి యాక్సిడెంట్ అయింది, సో ఇంకోటి పక్షవాతం వచ్చేసింది. ఎంత డేంజర్ చూడండి. 100% అది అట్లా ముందే రాలే వాళ్ళు, ముందే మనకు కన్సల్టేషన్ చేసిన అయినా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే తప్పు చేస్తారో ఈవెన్ వాళ్ళు కరెక్షన్ చేసుకున్నంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అంటే అంత స్టేజ్కి వెళ్ళిపోతారు. అప్పుడు డబ్బులు ఉండే వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు 100% డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క 10% 1%. నేను కూడా కొన్నిసార్లు ఏం చేస్తా అంటే నాకు 2 చేతులు దండం పెడితేనే ఫీజు అడగను, నేను వదిలేస్తాను వాళ్ళని. ఎందుకంటే లేనప్పుడే దండం పెడతారు కొంతమంది, ఇక పాదాభివందనం చేస్తారు కానీ, సో ఇక వాళ్ళు అసలే అడగను. ఎందుకంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగారు, ఏంటి అడిగారు, నా ఇల్లు బాగుండాలని ఒక మాట అడిగారు బస్. ఉన్న వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు కావాల్సింది కావాలంటే కావాల్సింది ఇవ్వాల్సిందే, అలా తిరుగులేదు. అంతేగాని నాకు అంత డబ్బు ఉండి నాకు ఫ్రీగా చెప్పమన్నా కూడా ఎవరు చెప్పరు, ఈ ప్రపంచంలో ఎవరు అట్లా సాయం చేయరు. ఎప్పుడైతే మనిషి గౌరవించుకోవాలా, గౌరవించుకుంటే తనలో ఉన్న జ్ఞానాన్ని ఇస్తాడు. రీసెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తన బిజినెస్ మ్యాన్ తను చెప్పాడు, సార్ సింపుల్ సార్ చెప్పేస్తే అయిపోతుంది కదా అని కూడా నన్ను అడిగాడు. ఆయనకు సమస్య వచ్చింది అంటే, నీ సమస్యను తీర్చడానికి నా దగ్గరకు వచ్చావు, ఇప్పుడు అంటే నన్ను నువ్వు ప్రసన్నం చేసుకోవాలా, అంటే నాలో ఉన్న ఎనర్జీని నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, అంటే నీలో ఉన్న ఎనర్జీని నాకు ఇవ్వాలా. నీలో ఉన్న ఎనర్జీ నాకు ఇవ్వనప్పుడు నాలో ఉన్న ఎనర్జీని ఇవ్వలేను అన్నా. అంటే ఆయన అన్నాడు, లేదు సార్ ఒకసారి చూడండి అన్నాడు. సరే ఏదేదో అడిగాడు, నేనేమన్నా ఇది ఇక్కడ పెట్టుకో అది ఇక్కడ పెట్టుకో అన్న, అయిపోయింది. తర్వాత ఒక 15 days తర్వాత మళ్ళీ వచ్చాడు, సార్ మొత్తం చెప్పలేదు సార్ నాకు అన్నాడు. అంటే నేను అన్నాను, అయితే మీరు ఫ్యామిలీతో కూర్చొని నేను మాట్లాడతాను, ఎందుకంటే మీ సీరియస్నెస్ నాకు తెలుస్తుంది. సో చెప్పేసి నేను ఆ ఆవిడని తీసుకొచ్చిన తర్వాత చెప్పాను, అమ్మ మీకు రిజల్ట్ కావాలంటే ఇక మీ ఎనర్జీని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, ఆటోమేటిక్ ఏం జరుగుతుందో మ్యాజిక్ చూడండి అన్నాడు. ఆమె యాక్సెప్ట్ చేసింది, సర్టన్ అమౌంట్కి ఓకే అయినారు. ఓకే అయినా నెక్స్ట్ మినిటే మొత్తం చేంజ్ చేసినాను. ఆయన వచ్చి అడుగుతాడు, సార్ ఫస్ట్ ఇలా చెప్పలేదు కదా నాకు అన్నాడు. అంటే అది అప్పుడు నేను చెప్పింది నేను, ఇప్పుడు చెప్పింది నేను కాదు, భగవంతుడు. ఎందుకంటే నువ్వు సరెండర్ అయినావు అక్కడ. నువ్వు సరెండర్ అయినప్పుడు నేను పని చేయను, నాలో ఉన్న సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ పని చేస్తుంది, అదే భగవంతుడు. ఆ భగవంతుడు ఇచ్చిన మార్పు, ఇది నేను ఇచ్చింది కాదు. అప్పుడు ఫ్రెండ్లీగా నేను ఇచ్చింది, కానీ నాలో ఉన్న భగవంతుడిని తీసుకొని పని చేయించుకున్నావు, అది నీ యొక్క ఎనర్జీ, నీ కష్టం అని చెప్పిన. ఈ రోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అలా ప్రతి ఒక్కరిని కూడా, ఇప్పుడు నేను మీతో కూడా పని చేసుకోవాలన్నా మిమ్మల్ని మీ సోల్తో నేను పని చేయాలి, అంతేగాని మీకు ఏదో ఫ్రెండ్లీగా చేస్తా అంటే కుదరదు. ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఎక్కడ పోయినా. ఇంకొక విషయం, చాలా మంది ఇల్లు కడుతున్నప్పుడే సగంలోనే మంచి ముహూర్తం వచ్చిందని గృహప్రవేశం చేసేస్తారు, అట్లా చేయొచ్చా?
అది అంటే ఏంటంటే మన నమ్మకము. టైం అనేది కూడా ఇంపార్టెంటే. ఆ, ఎందుకు మంచి టైం అంటే మనకు ఋషులు గాని, జ్యోతిష శాస్త్రవేత్తలు గాని, జ్యోతిషం అంటేనే జ్యోతి శాస్త్రం అంటే వెలుగు. వెలుగు అవును. వెలుగు శాస్త్రం. అంటే ఎప్పుడు తీసుకుంటే మంచిగా ఆ రోజు జరుగుతది. అంటే వాతావరణం అనుకూలించే రోజన్నమాట. సో, ఓకే. ఎస్పెషల్లీ వాళ్ళ పేరు మీద గూడా కొన్ని బాగున్నప్పుడు చేయొచ్చు. కానీ నాకనిపించేదేంటంటే, ఆ గోడలు కట్టక ముందుకే సపోజ్ పెయింటింగ్ లేనప్పుడే అలా చేయడం అవును. కంటే, ఆ, అంతా చేసుకొని కంప్లీట్ చేసుకొని పిలిపించి దావత్ చేసుకోవడం కరెక్ట్. ఓకే. నామకవాసి ఈళ్ళకి ఆళ్ళ పేరు మీద ఉన్నప్పుడు ఏదో కొబ్బరికాయ కొట్టి ఎళ్ళిపోవడం గూడా ఓకే. బట్ అంతా అయినంక గూడా వీళ్ళు దావత్ చేసుకోవచ్చు. ఆ, దానికేం తొందరేం లేదు. చేసుకోవచ్చు అందులో. ఓకే. అంటే 100కి 100% సూసైడ్‌కి, వాస్తుకి దగ్గర సంబంధం ఉంది. యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా కొన్నిసార్లు సంబంధం ఉంటుంది. ఆ, ఎందుకంటే వాస్తుపరంగా ఇల్లు బాగుండకపోతే ఆ ఇంట్లో మనుషులు కొంచెం స్పీడు తత్వాలు చేంజ్ అయిపోతాయన్నమాట. నేను ఉమ్, రీసెంట్‌గా చూసా. ఆ ఇంట్లో నలుగురు చనిపోయారు. ఆ, ఒకరు యాక్సిడెంట్‌లో చనిపోయినారు. అదే అంటున్నా. ఇద్దరు సూసైడ్ చేసుకుర్రు. ఉమ్, ఒకరు పక్షవాతం వచ్చి చనిపోయారు. ఒకటే ఇంట్లో. బా. నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళేంటంటే ఇల్లు కట్టేటప్పుడు తనకు స్థలం వేస్ట్ కావద్దని చెప్పి ఇల్లు మొత్తం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా కట్టేసుకున్నారు. మ్మ్. ఇప్పుడు గ్యాప్ లేకుండా కట్టేసుకున్నప్పుడు ఉత్తరం, దక్షిణం మూత అయింది ఆ ఇంట్లో. ఉత్తరం, దక్షిణం మూత ఎప్పుడైతే అయితదో మ్మ్. దక్షిణం మూత మరణానికి కారణమవుతదండి. బా. ఏ ఇంట్లో అయితే దక్షిణం మూతబడి ఉంటదో ఇంకా రాసి పెట్టుకోవాలా. ఏదో సమస్య వస్తుంది అని. ఎక్కడైనా గాని చాలా మంది ఏం చేస్తారు, దక్షిణం ఖాళీ ఉండొద్దని చెప్పి అప్పట్లో మీరన్నట్టు పూర్వం రోజుల్లో ఇదొక విషయం. దక్షిణం ఖాళీ ఉండొద్దు, పశ్చిమం ఖాళీ ఉండొద్దు అని చెప్పి, లేదా ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు దక్షిణం ఖాళీ లేకపోతే అయిపోతది కదా! ఆ, తక్కువ ఉండడం ఏంటి మొత్తమే తీసేస్తా అంటాడు ఈయన. ఆ, లేదు కొంచెం ఒక వాటర్ ఉండాలి ఈశాన్యంలో అంటే 2 బాయిలే తోడతాడు. ఇలా ఉంటదండి మూర్ఖత్వం అన్నమాట. ఆ మూర్ఖత్వానికి బలి 4 ప్రాణాలండి. నిజంగా పిల్లలు చనిపోయినారు. పెళ్ళిళ్ళైన తర్వాత 2 పిల్లలు చనిపోయినారు. అలా చాలా దారుణం ఏందంటే దక్షిణం మూత, ఉత్తరం మూత ఆ ఇంట్లో. మ్మ్. ఉత్తరం మూత ఏంటంటే మన మనస్సు కారణం. మనస్సు చంచలమై సూసైడ్‌కి ఏంటి కారణం? మనసు మాకు కంట్రోల్ ఉంటదన్నమాట. ఏ ఇంట్లో అయితే మనకు ఉత్తరం మూత ఉంటదో ఆ ఇంట్లో మనసు కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఆ. చెప్పినట్టు ఇనరు. ఇంకా చంచలం ఎక్కువైతదన్నమాట. ఓకే. రకరకాలుగా వ్యవహరిస్తారు వాళ్ళు. ఈ దక్షిణం ఏంటి? డిప్రెషన్‌కి కారణమైతది. సో, ఓకే. దానివల్ల ఏంది 2 సూసైడ్‌లయినాయి అక్కడ. ఒకటి యాక్సిడెంట్ అయింది. సో, ఇంకోటి పక్షవాతం వచ్చేసింది. ఎంత డేంజర్ చూడండి. 100% అది. అట్లా ముందే రాలే వాళ్ళు. ముందే మనకు కన్సల్టేషన్ చేసినా అయినా ఇంకోటేంటంటే ఎప్పుడైతే తప్పు చేస్తారో ఈవెన్ వాళ్ళు కరెక్షన్ చేసుకున్నంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అంటే అంత ఓకే. స్టేజ్‌కెళ్ళిపోతారు. అప్పుడు డబ్బులుండేవాళ్ళు. ఇల్లు కట్టుకునేటప్పుడు 100% డబ్బులుంటాయి. ఆ ఎగ్జాక్ట్. డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క 10%, 1% నేను కూడా కొన్నిసార్లు ఏం చేస్తా అంటే నాకు 2 చేతులు దండం పెడితే నేను ఫీజు అడగను. ఆ, నేను వదిలేస్తాను వాళ్ళని. ఎందుకంటే లేనప్పుడే దండం పెడతారు. కొంతమంది ఇగ పాదాభివందనం చేస్తారు గానీ, సో, ఇగ వాళ్ళని అసలే అడగను. ఎందుకంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. అడిగారు. ఏంటి అడిగారు? నా ఇల్లు బాగుండాలని ఒక మాట అడిగారు బస్. ఉన్నోళ్ళు ఏం చేయాలా? వాళ్ళు కావాల్సింది కావాలంటే కావాల్సింది ఇయ్యాల్సిందే. అంతే. అందులో తిరుగులేదు. అంతేగాని నాకు అంత డబ్బు ఉండి నాకు ఫ్రీగా చెప్పమన్నా కూడా ఎవరు చెప్పరు. ఈ ప్రపంచంలో ఎవరు అట్లా సాయం చేయరు. ఎప్పుడైతే మనిషి గౌరవించుకోవాలా. గౌరవించుకుంటే తనలో ఉన్న జ్ఞానాన్ని ఇస్తాడు.